మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 11వ వార్డులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి 11వ వార్డ్ సమీయుద్దీన్ సోదరి నస్రిన్ బేగం. ఈ సందర్భంగా సమీయుద్దీన్ మాట్లాడుతూ, నేను కౌన్సిలర్గా ఇంతకు ముందు చేశానని, నేను మీకు ఎలా అయితే సేవలు అందించానో ఇప్పుడు నా సోదరి అయిన నస్రిన్ బేగం 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిందని, మీరు ఆశీర్వదించి గెలిపించండి అని, ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ సేవలు మీకు నేను ఇస్తానని మాట ఇస్తున్నాను అని తెలిపిన మాజీ కౌన్సిలర్ సమీయుద్దీన్, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. నా సోదరి నస్రిన్ బేగంకు ఓటేసి గెలిపించండని, వార్డును మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. 11వ వార్డు ప్రతి ఒక్కళ్ళకి సరస్సు వంచి నమస్కరించుకుంటూ, పోయిన 6 సంవత్సరాలలో ఎట్లయితే మంచిలో చెడిలో బాధలో సంతోషంలో మీ ముందు వచ్చి ఏ రోజు కూడా మీకు ఇంటికి రావాల్సిన అవసరం రాలేదు. నేనే మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేసినాను. అదేవిధంగా ఈసారి కూడా మా చెల్లెలు బీసీ మహిళ వచ్చింది కాబట్టి చెల్లెలు నిలబడ్డది. చెల్లెలకి ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియండి. అంతకన్నా రెట్టింపు పనిచేస్తా. చిన్న మిస్డ్ కాల్, చిన్న మెసేజ్, చిన్న ఫోన్తో మీ ఇంటికి వచ్చి సేవలు చేస్తాం. నేను మా చెల్లెలు ఇద్దరం కూడా ఏ సమస్య ఉన్నా మీ బాధలలో సంతోషాలలో బతుకమ్మల హోలీల అన్ని పండుగలలో మీతోని ఉండి మీలో కానీ అయి మీ ఫ్యామిలీ మెంబర్ లెక్క పనిచేస్తా. చిన్న మిస్డ్ కాల్తో మీ ఇంటికి వచ్చి ముందు నిలబడి మీ బాధలు పంచుకుంటా, సంతోషాలు పంచుకుంటా. రూలింగ్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అభివృద్ధి దిశలో తీసుకుపోదాం. ఇప్పటికే 4 కోట్ల రూపాయలు 11వ వార్డుకి శాంక్షన్ చేశారు మన ఎమ్మెల్యే రోహిత్ రావు గారు. అదేవిధంగా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వార్డుకి తెలంగాణలో ఈ 11వ వార్డు చూడడానికి వచ్చే దిశలో తీసుకుపోతామని చెప్పి ఈ సభాముఖంగా ఈ ర్యాలీలో మీ అందరికీ తెలుపుతున్నాను. అందరికీ కూడా సరస్సు వంచి చెప్తున్నాను, చేతి గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మీ అందరితో మనవి చేసుకుంటున్నాను. చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే.